తలసాని నరేంద్ర గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ఓవరాల్గా చూస్తే ఒక గట్టి టార్గెట్ తోటి వెళ్తున్నారు. అంటే మూడోసారి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతర రాష్ట్రాల్లో కనుక చూస్తే, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి పాత్ర కనుక చూస్తే కొంత డైల్యూట్ అయ్యారు. ఏది మనమే గెలుస్తామని గ్రాంటెడ్గా తీసుకున్న పరిస్థితి. కానీ కేంద్రంలో అటు బీజేపీ మాత్రం చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 100% అన్ని సీట్లు ఓట్ల శాతం కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో నిజంగా ఎలాంటి సినేరియో ఉంది ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీస్ విషయానికి వస్తే? ఇవాళ ఎన్నికలకు సంబంధించి దేశంలో ఎన్నికల వ్యూహాలను అనుసరించడంలో, ఎన్నికల్లో ఎదుర్కోవటంలో, దానికి సంసిద్ధత చేయడంలో బీజేపీ ఒక విధంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్ అంతా కూడా ఒక పెద్ద కళని సంపాదించుకొని ఏ పార్టీ కూడా దగ్గరికి రాలనే విధంగా భారీ ఎత్తున ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో ఒక ఆరితేరారు బీజేపీ నాయకులు. అలా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే ఆ తర్వాత ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాలనే విషయంలో మొత్తం ప్రభుత్వం కానీ పార్టీ కానీ పనిచేస్తుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఆ విధంగా అందరికన్నా వనరుల సమీకరణలో కానీ, ఎన్నికల ప్రచారాన్ని భారీ స్థాయిలో నిర్వహించడంలో కానీ అన్నింటిలో కూడా ఎవరు కూడా అందుకోలేంత స్థాయిలో బీజేపీ ఈనాడు ఎదిగింది. అందుకనే అదేవిధంగా ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో ఒక నెహ్రూ తప్పితే వరుసగా 3 సార్లు ఏ పార్టీ ఏ నాయకుడు ఇంతవరకు ఎన్నికైన సందర్భం లేదు. ఆ రికార్డుని తిరిగి ఇవాళ పొందాలని, మూడోసారి గెలవాలని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం 2019 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచే ఒక విధంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రయత్నాలు ప్రారంభించారు. దానికోసం అనేక రకాల ఎత్తుగడలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవటం కూడా చేస్తున్నారు. ఈనాడు దేశంలో మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా సంస్థాగతంగా కానీ ఇతరత్రా కానీ బలహీనం కావటం, వాళ్ళ నాయకత్వ సంక్షోభాలను అనేక రాష్ట్రాలు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక బలమైన నాయకుడు అంటే బీజేపీకి మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు బీజేపీ ఒక సమిష్టి నాయకత్వం అనేటువంటి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుండేది. కానీ ఇవాళ మోడీ గ్యారంటీ పేరుతో మళ్ళీ మోడీని ఎన్నుకొని, మోడీ మీకు ఉన్నాడు, మోడీ మీకు హామీగా ఉన్నాడని చివరికి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కూడా మోడీ గ్యారంటీ పేరుతో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విడుదల చేయడం ద్వారా మోడీ మాత్రం బలమైన నాయకుడు దేశంలో మోడీ మాత్రం ఉన్నారు, మోడీ మాత్రమే దేశంలో స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందివ్వగలరు, ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏవైనా సరే అమలు చేయగలరు, ప్రజల సమస్యలు ఏమైనా సరే, దేశం ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా సరే మోడీ మాత్రమే పరిష్కరించగలరు. అలాంటి సత్తా కానీ గల నాయకుడు కానీ పార్టీ కానీ దరిదాపులో లేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, దేశంలో బలమైన అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంలో కొంత మేరకు విజయవంతమై దాని ఆధారంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు సాధించినటువంటి మెజార్టీని, ఉదాహరణకి 2014 ఎన్నికల్లోనే ఇందిరాగాంధీ తర్వాత పార్లమెంట్లో రాజీవ్ గాంధీ తర్వాత పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఒక పార్టీ సాధించడం బీజేపీ మాత్రమే చేసింది. ఆ రికార్డును కూడా అధిగమించి 2019లో 303 సీట్లు సంపాదించి బీజేపీ కొత్త రికార్డుని అధిగమించింది. ఇవాళ ఆ రికార్డును కూడా అధిగమించి బీజేపీ సొంతంగా కనీసం 350 సీట్లు సంపాదించి ఎన్డీఏ కూటమి 400 సీట్లు సంపాదించాలన్నటువంటి ఒక లక్ష్యంతో గత దాదాపు సంవత్సర కాలంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి అందుకు అనువైనటువంటి ఈ విధంగా వ్యూహాన్ని రూపొందించుకుంటూ ఎన్నికలకి సిద్ధమవుతుంది. దేశంలో ఉన్నటువంటి ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితం, ముఖ్యంగా 3 కీలకమైన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అన్ని యొక్క పోలీస్ సర్వేలను కానీ, ఊహాగానాలు కానీ, అంచనాలు కానీ అధిగమించి మంచి పూర్తి సంపూర్ణమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ ఏ ఎన్నికల్లో అనుకుంటే సాధించగలదు అనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని బీజేపీ శ్రేణుల్లో కాకుండా రాజకీయ రంగంలోనే కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడి ఈనాడు అటువంటి ఒక బలమైనటువంటి స్థాయి నుంచి బీజేపీ మెజార్టీ సాధించడం కోసం మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. ఓకే. సో నరేంద్ర గారు, ఇందాక మీరు అన్నారు అంటే రాష్ట్రాల వారీగా చూసినప్పుడు కానీ బీజేపీ వ్యూహాలు కానీ, అయితే ఈ గెలుపుకు సంబంధించి అటు నరేంద్ర మోదీ యొక్క ఇమేజ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అనుకోవాలా, లేకపోతే పూర్తిగా భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహాత్మకంగా వెళ్ళడం ఇదంతా కూడా తోడై ఈ గెలుపు, ఈ కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచే పరిస్థితిలో ఉన్నారంట? అంటే మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా వ్యూహాలన్నీ కూడా నరేంద్ర మోడీ సెంట్రల్గా అంతకుముందు 2014లో కానీ 19లో కానీ నరేంద్ర మోడీ కీలకమైన నాయకుడు అయినప్పుడు కూడా మొత్తం పార్టీ అనేక రాష్ట్రాల్లో స్థానిక నాయకులను కూడా బలమైన నాయకుల్ని కూడా ప్రొజెక్ట్ చేయడం వలన వాళ్ళు బీజేపీ ఒక సమిష్టి నాయకత్వమైనటువంటి ఆలోచన ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ఇటీవల 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎంపిక జరిగిన తీరు కానీ ఇవన్నీ చూస్తుంటే
కేవలం నాయకుడు ఎవరైనా కాదు, మన నరేంద్ర మోడీని చూసి మాత్రమే ఈనాడు వచ్చే ఎన్నికల్లో ఆయన మోడీ గ్యారంటీ అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోనే మోడీ గ్యారంటీ అని పెట్టారు. ఆ పేరుతో అంటే కేవలం అది దాని మీద ఆధారపడకుండా ఆ రీతిలో వివిధ వర్గాలని సమీకరణ కోసం వ్యూహాత్మకంగా అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు. అనేక వర్గాలకి కేంద్ర క్యాబినెట్లో కానీ పార్టీలో కానీ అనేక వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే చెప్పడం ద్వారా సందేశం ఇవ్వడం ద్వారా ఉన్నారు. కానీ వాళ్ళ రాష్ట్ర స్థాయిలో బీజేపీకి ఒక ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ తప్పితే సొంతంగా ప్రచారం చేసి బీజేపీకి ఓట్లు తేగలిగేటువంటి నాయకులు అంటే ఇవాళ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. ఒకప్పుడు పూర్వం రోజుల్లో కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం ఉండి రాష్ట్ర స్థాయిలో బలహీనమైన నాయకత్వం ఉండేవారు. బీజేపీకి అటువంటి సమయంలో బీజేపీకి రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులు ఉండి జాతీయ స్థాయిలో పేరున్న నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా సొంత నియోజకవర్గాలు ఉన్న నాయకులు ఎవరు ఉండేవారు కాదు. కానీ ఇవాళ అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఇవాళ బీజేపీలో ఉందన్నమాట. ఆ విధంగా ఇవాళ కొత్త ప్రయోగం చేస్తున్నారు. దానికి అనేక అంశాలు కారణాలు కూడా తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎందుకంటే రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో, కాంగ్రెస్ ఆధిపత్యం ఉందో ఆ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ చెప్పుకోదగిన విజయాలు ఉన్నాయి. కానీ ప్రాంతీయ పార్టీ నాయకులు ఎక్కడైతే ఒక ఉత్తరప్రదేశ్ మినహాయిస్తే ప్రాంతీయ పార్టీ నాయకులు బెంగాల్లో కానీ, ఒరిస్సాలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ప్రాంతీయ స్థాయిలో బలమైన నాయకుల చోట్ల బీజేపీకి చెప్పుకోదగినటువంటి ఫలితాలు సాధించలేకపోతుంది. దానికి కొన్ని బీజేపీ యొక్క విజయానికి కొంచెం అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలోనే ఎక్కువగా నాయకత్వం మీదే బీజేపీ దృష్టి కేంద్రీకరించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, సో ఓవరాల్గా మీరు అన్నట్లుగా బీజేపీ గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఒకవేళ 2019 విషయం ఆలోచించి అంతకుముందు 2014 విషయం ఆలోచిస్తే కానీ, లేకపోతే మీరు అన్నట్లు నెహ్రూ టైం నుంచి కూడా కనుక చూస్తే, సో ఈ ఓట్ల శాతాన్ని ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేసుకుంటూ రాగలిగిన పరిస్థితి ఉంది అంటారు? బీజేపీ ఎప్పుడు కూడా సొంతంగా 20% మించి ఓట్లు ఎప్పుడు కూడా బీజేపీకి రాలేదు. గతంలో బీజేపీకి జనరల్గా దేశంలో 20% ఓట్లు అని చెప్పొచ్చు, అంతగా మాత్రమే. మొదటిసారిగా మొన్న 2014లో 30% మించి ఓట్లు వచ్చినాయి. 2019లో కూడా 37% వచ్చి బీజేపీ గ్రాఫ్లో ఉన్నాయి. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ టైంలో, రాజీవ్ గాంధీ టైంలోనే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 48% ఓట్లు వచ్చినాయి. ఆ స్థాయిలో కూడా అంతకుముందు నెహ్రూ కూడా పాపులారిటీ బాగున్నప్పుడు 47% అలా ఓట్లు వచ్చినాయి. ఇందిరాగాంధీ కూడా అంత నెహ్రూ రాజీవ్ గాంధీకి వచ్చిన ఓట్లు ఇందిరాగాంధీ కూడా మన ప్రధానమంత్రులు అందరిలోకెల్లా చాలా వెరీ శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరు పొంది ప్రపంచంలోనే బలమైన నాయకురాలకు పెద్ద ఆమె కూడా అన్ని ఆ మేరకు ఓట్లు ఎప్పుడు రాలేదు. కానీ మొట్టమొదటిసారికి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో బీజేపీ మొదటిసారికి ఎన్నికల్లో 50% ఓట్లు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి అది ఆ లక్ష్యం ఎప్పుడు ఆ లక్ష్యం తాజాగా ఇటీవల ముందుకు వచ్చింది. ఇండియా కూటమి ప్రతిపక్షాలు కూడా బీజేపీని ఒంటరిగా ఎదుర్కొనలేము, ఎందుకంటే మనం అందరం కలిస్తే బీజేపీని ఓడించడం తేలిక, ఒకే అభ్యర్థిని పెడితే అని ప్రతిపక్షాలన్నీ కలిసి 4 నెలల క్రితంలో బొంబాయిలో ఇండియా కూటమి పేరుతో సమావేశమైనప్పుడు కనీసం 400 సీట్లలో మనం ఒకే అభ్యర్థిని బీజేపీకి వ్యతిరేకంగా పెట్టాలి, మనం పెట్టగలము అనే నిర్ణయానికి వచ్చి ఆ విధంగా కసరత్తు బలవించినప్పుడు నిజంగా అదే జరిగితే బీజేపీ ఒక విధమైనటువంటి ప్రమాద గడియల్ని గమనించింది. ఆ విధంగా ప్రతిపక్షాలు కనుక 400 సీట్లలో ఒకే అభ్యర్థిని పెడితే బీజేపీ మెజార్టీ రావడం కష్టం అవుతుంది అని బీజేపీ యొక్క అంతర్గత సర్వేల ప్రకారం కూడా ఇప్పుడున్న 303 సీట్లలో కూడా బీజేపీ అతిపెద్ద పార్టీకి వచ్చినప్పుడు కూడా కనీసం 60-70 సీట్లలో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందని గ్రహించింది. కాబట్టి బీజేపీ ఈ ప్రతిపక్షాలు వీళ్ళ యొక్క నుంచి ఎదుర్కొన్న సవాల్ని ఎదుర్కోవాలంటే మనమే పూర్తి స్థాయిలో మెజార్టీ సంపాదించాలి సొంతంగా. అంటే ఇవాళ బీజేపీ 2014 తర్వాత వేరే పార్టీ కొన్ని ఎన్డీఏ పేరుతో కొన్ని పార్టీలు దాంట్లో కలిసి ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా లేదు. సొంత బలం మీద ఉండాలి, మిగతా పార్టీలు మద్దతు తీసుకున్నా కూడా అంటే సొంత మెజార్టీతోనే పనిచేయాలి అనేటువంటి స్థిరమైన సంకల్పంతో పనిచేస్తుంది. అందుకనే సొంతంగా మెజార్టీ రావాలంటే మనం 55% మించి ఓటు తెచ్చుకుంటే ఎన్ని పార్టీలు కలిసినప్పుడు కూడా మనల్ని ఏం చేయలేవు. అంటే దానికి కేవలం అది ఒక కార్యకర్తలు శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేటువంటి ఒక నినాదం మాత్రమే కాకుండా ఆ దిశలో కొంతకాలంగా పనిచేస్తున్నారు, సంవత్సరం కాలంగా. అందుకు
ఎందుకంటే మిగతా మొన్న ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనే జరిగిన చూసుకుంటే బీజేపీ అంతర్గత సర్వేల్లోనే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని 6 నెలల ముందే బీజేపీ గ్రహించింది. కాంగ్రెస్ అను ఆ 3 రాష్ట్రాల్లో మనం గెలుస్తున్నాం అనే ధీమాతో ఉన్నాయి వాళ్ళ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీజేపీ గ్రహించి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మనం ఓడిపోయిన సీట్లు ఏంటి అంతకుముందు ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితం ఆ సీట్లు ఎలా గెలవాలనేటువంటి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి భూపేందర్ యాదవ్ మధ్యప్రదేశ్కి, మన్సిక్ ఆరోగ్య శాఖ మంత్రి అతను ఛత్తీస్గఢ్కి పంపించి వాళ్ళు మధ్యప్రదేశ్లో 89 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఉంటే వాటిని ఆయన స్వయంగా పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా వాటిని మానిటర్ చేసి ఆయన్ని ఆ నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, అంటే అంతకుముందు గెలిచిన సీట్ల మీద తిరిగి గెలవడం కోసం ఒక పక్క ప్రయత్నం చేస్తున్నాయి. వీటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం వాటిలో దాదాపు 66 సీట్లని ఓడిపోయిన సీట్లని ఈసారి గెలిచారు. దానివల్ల దాదాపు అసలు మధ్యప్రదేశ్ చరిత్రలో బీజేపీకి ఎన్నడూ రానట్టు విధంగా దాదాపు 3/200 దగ్గరలో సీట్లు వచ్చాయన్నమాట. కాంగ్రెస్ కాంగ్రెస్ అది ఇంకొక విధంగా బీజేపీ చేసిన ఎత్తుగడ అంటే నూతన నాయకత్వాన్ని జన్మము తీసుకురావటం. కేవలం 20-30 ఏళ్ళకి ఉన్నటువంటి నాయకుల్ని ఒక విధంగా వాళ్ళని పక్కన పెట్టడం అంటే చాలా సాహసోపేతమైన చర్య. అది ఏ పార్టీ కూడా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. అలాంటి ప్రయత్నం అయినప్పటికీ కూడా దాన్ని తీసుకుని చేశారు. ఉదాహరణకి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సంజయ్ గాంధీ టైంలో ఆనాడు యూత్ కాంగ్రెస్లో నాయకులుగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ కానీ, కమల్నాథ్ కానీ, అశోక్ గెహ్లోట్ కానీ వాళ్ళతో కూడా ప్రధాన నాయకులు కాంగ్రెస్ పట్టుకయ్యారు. వాళ్ళకి ఏదైనా ఎన్నికల వ్యూహకర్త వెళ్ళి డైలీ మీతో కొంచెం సమయం ఇవ్వాలి, డిస్కస్ చేయాలంటే నాకు అంత టైం లేదని వాళ్ళకే చెప్పి ఒక చేదస్థంగా మాట్లాడి వాళ్ళని చూసి చివరికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా విసుగు చెంది ఇంకా ఈ రాష్ట్రాలు మీరే చూసుకోండి మేము జోక్యం చేసుకునే స్థాయికి అంత విసుగు చెందే విధంగా చేశారన్నమాట. అంటే కొత్త నాయకత్వం ఆవిర్భవించకపోవటం, పాత నాయకులు చాలా చేదస్థంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించింది. బీజేపీ విధంగా నూతన నాయకత్వం తీసుకొచ్చి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలని మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం వల్ల అంతకుముందు ఎప్పుడు గెలవండి కేంద్ర మంత్రులు వచ్చి కేంద్ర మంత్రులుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు వచ్చి గతంలో బీజేపీ ఓడిపోయిన స్థానాల్లో పోటీ చేయడం అంటే సాహసపేత నిర్ణయం. అది ఎవరు కూడా చేయరన్నమాట. ఆ విధంగా కొత్తగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అందుతున్నాయి, ఎలా చేస్తున్నాయి, ఏంటి ఇవన్నీ మీరు పర్యవేక్షించాలి అని అప్పచెప్పి ఒక ప్రయోగం చేశారు. గత జూన్లో సమావేశం అయినప్పుడు ఆ నియోజకవర్గాల సంఖ్యని 160కి పెంచారు. ఆ 160 నియోజకవర్గాల మీద ప్రత్యేక దృష్టి సాధించారు. తర్వాత అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు కాగానే ఆయన మొట్టమొదటి మాట చెప్పారు, నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇంతవరకు బీజేపీ ఎప్పుడు అధికారంలోకి దరిదాపులకు రానటువంటి దక్షిణాది రాష్ట్రాలు కానీ, తూర్పున రాష్ట్రాలు కానీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, నార్త్ ఈస్ట్ ఈ రాష్ట్రాల మీద నా ఫోకస్ ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అస్సాంలో తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చెప్పినప్పుడు కూడా 1 సీట్ నుంచి 67 సీట్ల దాకా అక్కడ పెంచుకొని అక్కడ బలమైన పక్షంగా ఏర్పడింది. ఆ విధంగా దక్షిణాదిన ఆయన చెప్పిన ప్రయత్నాలు అంతగా ఆయన హయాంలో ఫలించపోయినప్పుడు కూడా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి మాత్రం చాటుకునే ప్రయత్నం చేసింది. ఆ విధంగా వ్యూహాత్మకంగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.